ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇరాన్ కు చాలా క్లిష్టతరమైన సమయం రాబోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పై అమెరికా దాడులను పునరుద్ధరిస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో యుఎస్ నేవీ అడ్మిరల్ తో కలిసి ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. తుఫాన్తో అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో కొన్ని ఓడలు ఉన్న బ్యాక్ గ్రౌండ్ తో వీరిద్దరూ ఉన్నారు. ఆ చిత్రంలో ట్రంప్ కుడి చేయి పైకెత్తి చూపడంతో వేలుతో చూపిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ చిత్రంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ జెండాను ఎగరవేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. అలాగే చిత్రంపై తుఫాన్ కు ముందు ఉండే ప్రశాంతత ఇది అని క్యాప్షన్ పెట్టారు. కాగా శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇక ఫ్రెంచ్ బ్రాడ్కాస్టర్ BFM-TVతో టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ త్వరలో శాంతి ఒప్పందానికి కనుక రాకపోతే ఈసారి ఇరాన్ అతి చెడ్డ సమయాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించారు. కాగా ఇరాన్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేసేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తుందని, ఈసారి అధికారికంగా యుద్ధం పేరును ఆపరేషన్ స్లెడ్ హ్యామర్ గా మార్చేందుకు యోచిస్తుందని ఒక మిలిటరీ ఉన్నతాధికారి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సునీత. పశ్చిమాసియాలో మరొకసారి పరిస్థితులు ఉద్రిక్తానికి దారితీసేలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, ఎందుకంటే గతంలో చూసాం ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు తెగపడ్డాయి. ఆ తర్వాత ఇరాన్ నుంచి కూడా అదే స్థాయిలో ప్రతీకార దాడులు ఇటు గల్ఫ్ కంట్రీస్ మీద జరిగినాయి. సో ఈ నేపథ్యంలో మధ్యలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా ప్రశాంతంగా ఉంటుంది, అంటే పూర్తి స్థాయిలో పరిస్థితులు సద్దు మణగకపోయినప్పటికీ ఇక యుద్ధ పరిస్థితుల్లో కొంత ప్రశాంత వాతావరణం ఉంది. ఇలాంటి నేపథ్యంలో మరొకసారి ఉద్రిక్తానికి దారితీసేలా కనబడుతున్నాం. ఎందుకంటే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు భారీ హెచ్చరికలు, తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో మళ్ళీ ఒకసారి యుద్ధ పరిస్థితులు అనివార్యమయ్యేలా కనబడుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఒప్పందం ఉన్నదో, శాంతి చర్చలకు సంబంధించిన ఒప్పందం ఉందో, ఆ ఒప్పందాన్ని మీరు పూర్తిగా ఆ ఒప్పందానికి అమలుకు ఒప్పుకోవాల్సిందే, లేకపోతే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సో గతంలో కూడా అనేక మార్లు డొనాల్డ్ ట్రంప్ నుంచి హెచ్చరికలు జారీ అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా కాల్పుల ఒప్పందం జరిగిన సంగతి తెలిసింది. ఇప్పుడు తాజా కూడా మరొకసారి ఈ యొక్క హెచ్చరిక, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇరాన్ కు పరిస్థితి కనబడుతుంది. యుఎస్ నేవీ అడ్మిరల్ తో కలిసి ఉన్న ఒక ఏఐ చిత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. సో ఇది ఓ రకంగా మరొకసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా కనబడుతున్నాయి. తుఫాన్తో అల్లకల్లంగా ఉన్న సముద్రంలో కొన్ని ఓడలు ఉన్న బ్యాక్గ్రౌండ్ తో అమెరికా అధ్యక్షుడు, అదేవిధంగా నేవీ ఎవరైతే అడ్మిరల్ ఉన్న ఫోటో ఉంది, దాన్ని చూపిస్తూ వేలు ఇరాన్ వైపు పైకెత్తి చూపిస్తూ ఇక ఇరాన్ పని పూర్తిగా నాశనం చేస్తాం, ఇరాన్ పని అయిపోయినట్టే అని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ జెండాను ఎగరవేస్తున్న దృశ్యం కనిపించింది. అంటే ఇరాన్ పై ఇక యుద్ధానికి మేము సిద్ధమవుతున్నట్టుగా కూడా మొత్తం పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇది ప్రశాంతత సంబంధించి ఇది క్యాప్షన్ పెట్టారు. అంటే తుఫానుకు ముందుండే ప్రశాంతత అని క్యాప్షన్ పెట్టారు. అంటే ఇన్ని రోజులు చూసాం, ఇక మాకు మేము ఏదైతే ఇరాన్ కి ఇచ్చిన ఉన్నాయో మొత్తంగా కూడా సమయం గడువు ముగిసింది. ఇక గడువు ముగిసిన నేపథ్యంలో మరొకసారి ఇరాన్ అన్ని రకాలుగా మొత్తంగా, ఎందుకంటే ఇప్పటికే అమెరికా నేవీ ఇరాన్ చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఇరాన్ పైకి అమెరికా యుద్ధానికి సిద్ధమవుతుందా అన్నట్టుగా కూడా పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం, దాదాపు 3 నెలలు కావస్తా ఉంది. గతంలో జరిగినటువంటి యుద్ధ సమయంలోనే, నెలన్నర పైగా జరిగిన యుద్ధ సమయంలోనే ప్రపంచం వ్యాప్తంగా కూడా ఒక రకమైన తీవ్ర సంక్షోభ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు తాజాగా మరొకసారి అమెరికా ఇరాన్ పైకి హెచ్చరికలు జారీ చేస్తూ ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేయడం మాత్రం ఇప్పుడు మరొక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దీంతో ఎటువైపు జరుగుతా ఉంది, ఇరాన్ కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటుంది. హార్మజ్ జలసంధి పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ప్రపంచ దేశాలంతా కూడా ఓ రకంగా ఆందోళన పట్టేలాగా చేస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా భారత్ లాంటి పరిస్థితి, భారత్ ఏషియన్ కంట్రీస్ లో అనేక దేశాలు కూడా
ఎవరైతే ఈ యొక్క చమురు దిగుమతికి సంబంధించి ఇతర చమురు కాకుండా ఇతరత్ర అన్ని రకాలైనటువంటి దిగుమతికి అరుణాచల్ ప్రదేశ్ గుండానే దాదాపు 50% పైగా కూడా 50-60% పైగా కూడా భారత్ తో పాటు అనేక దేశాలు చమురుతో పాటు అనేకమైనటువంటి మొత్తంగా కూడా నిత్యం అక్కడి నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంటుంది, యూరియా లాంటివి. సో వాళ్ళన్నిటికీ కూడా తీవ్ర ఇబ్బంది ఏర్పడ్డది. ఈ నేపథ్యంలో మరొకసారి యుద్ధ పరిస్థితులు కమ్ముకుంటే ఇప్పటికే హర్మజల సంధి దగ్గర పరిస్థితి సద్దుమణగలేదు. దాని పైపెచ్చు మరొకసారి యుద్ధ పరిస్థితులు వస్తే కనుక పరిస్థితి చేదాటే అవకాశం ఉంది. అందుకోసం భారత్ ముందే ఊహించి ఒక వైపేమో ఇరాన్ పైన గల్ఫ్ కంట్రీస్ కూడా దాడి చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాని తోడు అమెరికా కూడా యుద్ధ రంగంలో దిగుతుంది. మొత్తంగా అయితే పశ్చిమాసియాలో మరొకసారి తాజా పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో లేదు, ఎక్కడ ఏ దేశం పైన దాడి జరిగేది తెలుస్తలేదు. ఎందుకంటే ఇరాన్ కి సంబంధించి ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తాయా, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ మీద దాడి చేస్తాయి, లేకపోతే అమెరికా అన్నట్టుగా అమెరికా ఇద్దరు జరిపి మరొకసారి ఇరాన్ లెబనాన్ పైన దాడి చేయడానికి సిద్ధపడుతున్నాయి అనేది కూడా మనం చూడాలి. సో అల్టిమేట్ గా ఒక తీవ్ర పరిస్థితులు అయితే భవిష్యత్తులో ఈ యొక్క యుద్ధం కనుక కొనసాగితే తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడతాయి. కేవలం భారత్కే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు కూడా దీని ప్రభావం ఉండబోతా ఉంది. సో అల్టిమేట్ గా మరి ఏం జరగబోతోంది? నిజంగానే డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఇరాన్ పై దాడికి దిగుతారా? ఇరాన్ పై దాడి దిగితే ఇరాన్ ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇరాన్ కూడా గత కొద్ది రోజులుగా కూడా చూస్తాం, ఇరాన్ తీవ్రంగా అన్ని రకాలుగా కూడా సిద్ధమై ఉంది. సో మేము పూర్తి స్థాయిలో ఎంత పెద్ద దేశమైనా యుద్ధంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా మొత్తంగా కూడా యుద్ధానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. చర్చల ప్రతిపాదన పక్కకు పోయింది, పరిశ్రమణ కొనసాగుతోంది. గతంలో 2 పర్యాయాలు ఒకవైపు ఇస్లామాబాద్ సంబంధించి పాకిస్తాన్ ఇస్లామాబాద్ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా ఇస్లామాబాద్ లో జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. సో ఇటు అమెరికా విధించిన షరతులను ఇరాన్ ఒప్పుకోలేదు, ఇరాన్ చేస్తున్న డిమాండ్ లో అమెరికా ఒప్పుకోలేదు. దీంతో చర్చల మొత్తంగా పరిశ్రమణ కొనసాగింది. చర్చలు కూడా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. సో అప్పటి నుంచి కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నటువంటి ఇరు దేశాలు, ఇటు ఇరాన్ కావచ్చు అమెరికా, మరొకసారి యుద్ధాన్ని నమ్ముకున్నాయా అనే పరిస్థితులు వస్తున్నాయి. సో అల్టిమేట్ గా చూడాలి. ఎందుకంటే అన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకైతే దారి దిశలా కనబడుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఇరాన్ కు సంబంధించి ఇరాన్ పై దాడికి అమెరికా ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది, అదేవిధంగా అమెరికా దాడులను ఎదుర్కోవడానికి ఇరాన్ నుంచి ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. గతంలో నెలన్నర జరిగిన యుద్ధంలో అనేకమైనటువంటి గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, మొత్తంగా కూడా ఈ ఎపిసోడ్ లో ప్రధానంగా ఉన్నటువంటి కనిపిన అంశం ఏంటంటే పైకి కనిపించేది ఆర్థిక వనరులను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ దేశాన్ని ఇరాన్ కావచ్చు గల్ఫ్ కంట్రీస్ కు అత్యధికంగా వెన్నుముక లాంటి మొత్తంగా కూడా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటివి ఏంటంటే చమురుకు సంబంధించి బావులు, ఆ చమురు అలాంటి టార్గెట్ చేసుకుని యుద్ధం జరగబోతుంది. అది కేవలం ఇరాన్ కు ఒక గల్ఫ్ కంట్రీస్ కు మాత్రం పరిమితం కాదు, ఎంటైర్ ప్రపంచానికి కూడా ఇట్లా కనుక చమురు టార్గెట్ గా దాడులు జరిగితే అది ప్రపంచానికి ఒక రకమైన తీవ్ర సంక్షోభానికి నెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.